వెల్కమ్ టు ది లియో. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు, మనందరికీ తెలిసిందే. తాజాగా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు ముందు మరొక పెద్ద షాక్ తగిలింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో దాదాపుగా కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎంపీ అయినటువంటి ఒంగోలు ఎంపీ అయినటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయితే ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ ఒక సంచలన నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా రాజీనామా చేస్తారని ఊహాగానాలు వస్తున్నప్పటికీ కూడా పార్టీలోనే ఉంటారేమోనని చాలామంది కూడా ఒక అభిమానాన్ని అయితే వ్యక్తం చేశారు. కానీ అది కాదు అని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని విస్మరించడం జరిగింది. ఇప్పటికే ఒంగోలు ఎంపీ టికెట్ ఇప్పించడం కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే బాలినేనికి టికెట్ ఇస్తానని చెప్పారు తప్ప ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని పోటీకి దింపడానికి జగన్మోహన్ రెడ్డి ససేమిరా అనటంతో తప్పని పరిస్థితుల్లో ఇప్పుడైతే పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి మాగుంట ఫ్యామిలీ అంటే ఒక చరిత్ర ఉన్నటువంటి ఫ్యామిలీయే. దాదాపుగా 30 ఏళ్లకు పైబడి అందులో ఉన్నారు. 8 సార్లు పార్లమెంటుకు పోటీ చేశారు. ఆ ఫ్యామిలీ నుంచి 2 సార్లు అసెంబ్లీకి పోటీ చేశారు, ఒకసారి ఎమ్మెల్సీకి పోటీ చేశారంటే దాదాపు 11 పర్యాయాల నుంచి వివిధ హోదాల్లో అయితే వాళ్ళు పోటీలు చేయడం జరిగింది. అలాగే మాగుంట ఫ్యామిలీ అంటే ప్రకాశం జిల్లాలోనూ ఒక పేరొందిన కుటుంబం, విలువలకు విశ్వసనీయతలకు మారుపేరుగా ఉండేటువంటి ఆ కుటుంబం. వ్యాపారాలు అనేవి ఎప్పటి నుంచి కాదు, వాళ్ళకి ఎప్పుడో ఉన్నాయనుకోండి. అలాంటి ఫ్యామిలీ పట్ల కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంత వ్యతిరేకం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎంపీ టికెట్కు నగదు ఏదైతే 150 కోట్లు ఎంతో అంటున్నారు కదా, ఆ నగదు డిపాజిట్ చేయడానికి నిరాకరించడం. రెండోది, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టాలని ఏదైతే ఒక టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ అయితే నేను చేయనని చెప్పి, మా కుటుంబానికి ఒక క్రెడిబిలిటీ ఉంది, నేను ఇలాగ మాట్లాడి నా క్రెడిబిలిటీని నేను తగ్గించుకోలేనని చెప్పి ఎప్పుడైతే మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్పాడో దాంతో జగన్మోహన్ రెడ్డి ఆయన అయితే దూరం పెట్టినట్టుగా తెలిసింది. సర్వేలన్నీ కూడా మాగుంట గెలుస్తాడని చెప్పినప్పటికీ కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి నచ్చకపోవటం వల్లే ఆయన అయితే దూరం పెట్టినట్టుగా తెలిసింది. వాస్తవానికి ఇది ప్రకాశం జిల్లాలో కోలుకోలేని దెబ్బ. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఒకవేళ మాగుంట ఫ్యామిలీ కన్నా రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళినా లేదా జగన్మోహన్ రెడ్డిని పార్టీ వీడి వేరొక పార్టీలో చేరినా అది చాలా ఎఫెక్ట్ చూపుతుంది జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకంటే ఇప్పటికే ప్రకాశం జిల్లాలో చెప్పుకోదగ్గ నేతలు ఎవరు లేని పరిస్థితి. ఇక బాలినేనికి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో గతంలో బాలినేని కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మేము తప్పుకోవాలంటే నిమిషం పని, కాకపోతే ఆ పరిస్థితి రాకూడదని నేను భావిస్తున్నాను. ఆ మాగుంట శ్రీనివాసరెడ్డికి కూడా ఖచ్చితంగా టికెట్ ఇస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని గతంలో ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పిన పరిస్థితి. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మాగుంట అంటేనే పడే పరిస్థితి లేదు. దాంతోనే ఇక ఎదురు చూసి ఇక తప్పని పరిస్థితుల్లో ఇప్పుడైతే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఆ ప్రెస్ మీట్ పెట్టి కొద్దిసేపటి క్రితమే ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన అయితే ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో ఇంకో విషయం కూడా చెప్పారు. ఈసారి తన కొడుకుని ఆ పోటీలో దించాలని తాము భావిస్తున్నట్టుగా తమ కుటుంబం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అయితే చెప్పడం జరిగింది. రాఘవరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి అయితే వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారా లేదా వేరొక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారా అనేది ప్రస్తుతానికి తెలపకపోయినప్పటికీ కూడా ఒంగోలు పార్లమెంట్ నుంచే పోటీ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళే పరిస్థితి లేదు. మరి తెలుగుదేశం పార్టీలో కానీ లేదా జనసేనలో కానీ ఏమైనా చేరే అవకాశం ఉందా అనేది స్పష్టంగా చెప్పలేదు. త్వరలోనే ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటాం. ఎప్పటి వరకు మాగుంట ఫ్యామిలీని ఎలా అయితే ఆశీర్వదించారో వచ్చే ఎన్నికల్లో కూడా అలాగే మాగుంట ఫ్యామిలీని ఆశీర్వదించాలి. మా రాజకీయ భవిష్యత్తు నిర్ణయాన్ని త్వరలోనే అందరితోని చర్చించి మేమైతే ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ప్రస్తుతానికి డైరెక్ట్గా మేము ఒక పార్టీలోకి వెళుతున్నామని చెప్పకపోయినప్పటికీ కూడా వైసీపీ పార్టీలో అయితే అసంతృప్తి ఉన్నట్టుగా చెప్పారు. ఇక ఆయన రాజీనామా చేస్తూ పెద్ద విమర్శలు అయితే చేయలేదు, కానీ కొన్ని విమర్శలు అయితే చేశారు. ఇటీవల కాలంలో వైసీపీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా నన్ను తీవ్రంగా బాధించాయి. మాగుంట ఫ్యామిలీకి ఆత్మగౌరవం ఉంది, మాకు ఎప్పుడు ఈగోలు ఉండవు, మాకు ఆత్మగౌరవం ఉంటుంది. మా ఆత్మగౌరవానికి భంగం కలిగిన చోట మేము ఉండలేము అని ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా మాగుంట ఫ్యామిలీ కొంత అవమానానికి గురైంది జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఆ ఉద్దేశంతోనే ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా చెప్పారు. అలాగే గతంతో పోలిస్తే ఇటీవల వైసీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మింగుడు పడని అంశాలుగా ఉన్నాయి, జీర్ణించుకోలేనివిగా ఉన్నాయి. అందుకనే తప్పని పరిస్థితుల్లో నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇతర నేతలలాగా తానేమి దిగజారైతే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయలేదు. బట్ పార్టీలో కొన్ని
వ్యక్తిగత విషయాలు తనకు నచ్చకపోవటం వల్ల, అలాగే తమకు ఉన్న ఆత్మగౌరవం దెబ్బతింటుందనే ఒక ఉద్దేశంతోనే తానైతే వైసీపీ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టుగా చెప్పారు. బట్ రాజకీయాల్లో అయితే కొనసాగింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఆల్రెడీ చెప్పారు, మా ఫ్యామిలీని ఇప్పటివరకు ఆదరించినట్టే ఇప్పుడు కూడా ఆదరించాలి. 11 సార్లు మేము పోటీ చేసుకుంటూ వచ్చాం. అలాగే మా కొడుకుని ఈసారి మేము రంగంలో దింపాలని చెప్పి మా కుటుంబం అంతా కూడా నిర్ణయించింది. కాబట్టి మీరందరూ కూడా నా కొడుకును కూడా ఆశీర్వదించాలని చెప్పి ఆయనైతే ఆ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఒంగోలులో అసలే బలహీనంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీకి ఇప్పుడు మాగుంట బయటికి రావడం అనేది అతిపెద్ద ఎదురు దెబ్బ. మరి మాగుంట శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడ ఉంటాడా అంటే అనుమానం అనే చెప్పాలి. ఎందుకంటే మాగుంట లేకపోతే నాకు కూడా టికెట్ అవసరం లేదని పరోక్షంగా అనేక సందర్భాల్లో బాలినేని చెప్పిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాగుంట బయటకు వచ్చాడు కాబట్టి మరి మాగుంటతో కలిపి బాలినేని కూడా బయటకు వస్తాడా, ఇక తప్పని పరిస్థితుల్లో వైసీపీ పార్టీలోనే ఉంటాడా అనేది ప్రస్తుతానికైతే తెలియకపోయినప్పటికీ ఇక ఇప్పటికే చెప్పుకుంటున్నాం మనం, వైసీపీకి ఎంపీ అభ్యర్థులు దొరకని పరిస్థితి. తాజాగా మరొక ఎంపీ రాజీనామా చేయటము, ఇప్పటికే కృష్ణదేవరాయలు కానివ్వండి, బాలశౌరి కానివ్వండి, ఇలాంటి కీలక నేతలందరూ కూడా ఇప్పటికే రాజీనామా చేసి వేరొక పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకోవడం. ఆల్రెడీ బాలశౌరి జనసేనలో చేరితే లావు కృష్ణదేవరాయలు టీడీపీలో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మాగుంట ఏ పార్టీ అనేది ప్రస్తుతానికి చెప్పకపోయినప్పటికీ కూడా సూచనలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో చేరతారనే అనుమానం అయితే కలుగుతుంది. సో మొత్తంగా ఏది ఏమైనా ఈరోజు మాగుంట శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయటం అనేది వైసీపీకి అతిపెద్ద షాకు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కొద్దో మినుకుమంటూ ఉన్న వైసీపీ పార్టీ ఇప్పుడు పూర్తిగా పతనమైపోయే పరిస్థితి. మరి మాగుంట శ్రీనివాసరెడ్డి మాత్రమే బయటకు వస్తారా లేదా ఆయనతో పాటు మరి కొంతమంది బయటకు వస్తారా అనేది వేచి చూడాలి.